కృష్ణమాది గారి నాయకత్వం మందా కృష్ణమాది గారి నాయకత్వం. ఈరోజు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశానికి సభాధ్యక్షుడిగా పోచిరామ్ మాది గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మండల కమిటీలను కోటగిరి పోతంగల్ 2 మండల కమిటీలను నూతనంగా నిర్మాణం చేసుకుని కమిటీని ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ కోసం ఏర్పాటైనటువంటి మాదిగదండల ఉద్యమం 30 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద భారతదేశ చరిత్రలో మరి ఇప్పటికీ కొనసాగుతూ తమ ఏకైక లక్ష్యమైనటువంటి వర్గీకరణ లక్ష్యాన్ని సాధించుకున్న దాన్ని మేము స్వాగతించి గౌరవ మందా కృష్ణమాది గారి ఆధ్వర్యంలో గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి మీరు ప్రకటించినటువంటి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఉండాలని గతంలో కమిషన్లు చెప్పినాయి, దాన్ని అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏబిసిడీలు అనేటువంటి 4 గ్రూపులను కాకుండా ఏబిసి అనే 3 గ్రూపులు చేసి కొంత మాదిగా మాల ఉపకులాలకు సంబంధించినటువంటి దానిలో లొసుగులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాళ్లకు మాలలతో ఉండడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందేమో అని మాకు డి గ్రూపు కూడా ఏర్పాటు చేసి మాకు సపరేటు మరి మాకు రావాల్సినటువంటి వాటా కేటాయించాలని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు కోరడం జరిగింది. ఏదేమైనా వర్గీకరణ జరుగుతుంది అని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే మరి దానిలో ఉన్నటువంటి లొసుగుల్ని సవరించి షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని సవరించి దానిలో ఉన్నటువంటి లొసుగుల్ని కూడా మేము లేకుండా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాలయాపన ముగిసినటువంటి కమిషన్ గారి గడువు ముగిసినప్పటికీ కూడా దాన్ని ఈ నెల 10 వరకు మళ్ళీ పునఃప్రారంభించి పొడిగించడం జరిగింది. ఆ పొడిగించిన భాగంలోనే సందర్భంగా మరి లొసుగులను కూడా పూర్తి స్థాయిలో మరి లేకుండా చేసి అన్ని ఉపకులాలకు మాదిగ ఉపకులాలతో పాటు అందరికీ కూడా సామాజిక న్యాయం అందించే విధంగా మరి ఏర్పాటు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం, దాని ద్వారా మాకు రావాల్సినటువంటి మాదిగ ఉపకులాలకు రావాల్సినటువంటి వాటా 9% కాకుండా 11% కూడా జరుగుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఏదేమైనా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 11% మాకు రావాల్సినటువంటి వాటా మాకు కేటాయించాలి. మాకు రావాల్సినటువంటి వాటా కంటే తక్కువ వస్తే మేము ఊరుకునే లేదు, మాకు ఎక్కువ వస్తే మేము దాన్ని తీసుకునేది కూడా లేదని చెప్పి మా మందా కృష్ణమాది గారు కోరడం జరుగుతుంది. ఏదేమైనా వర్గీకరణ జరగాలి, దానికి మరి పూర్తి స్థాయిలో చట్టబద్ధ కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు చొరవ చూపిస్తారని చెప్పి మేము తెలియజేస్తూ మేము ఈ